శ్లోకం 23 రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తథాహం. మహాబాహువైన ఓ కృష్ణ, అనేక ముఖాలతో, కళ్లతో, ఎన్నో బాహువులతో, తొడలతో, పాదములతో, అనేక ఉదరములతో మరియు భయంకరమైన కోరలతో కూడిన నీ ఈ బృహత్తర రూపమును చూసి లోకములోని ప్రాణులన్నీ గజగజ వణికిపోతున్నాయి. వారి వలనే నేను కూడా మిక్కిలి భయాందోళనకు లోనవుతున్నాను. భావం: కృష్ణుడి విశ్వరూపం అద్భుతమైనదే కాక ఉగ్రరూపం కూడా. ఆ రూపం చూసినప్పుడు భక్తితో పాటు భయం కూడా కలుగుతుంది. శ్లోకం 24 నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిన్న విందామి సమం చ విష్ణో. ఓ విష్ణు, ఆకాశాన్ని తాకుతున్నట్లున్న అద్భుతమైన కాంతితో వెలిగిపోతున్న, రకరకాల రంగులతో నిండిన, భయంకరంగా తెరిచిన నోళ్లతో, ప్రజ్వరిల్లుతున్న విశాలమైన నేత్రాలతో ఉన్న నిన్ను చూడగానే నా అంతరాత్మ భయంతో వణికిపోతోంది. నాకు ఎక్కడా ధైర్యంగాని, మనశ్శాంతిగాని లభించడం లేదు. భావం: ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని విష్ణో అని సంబోధించాడు. అంటే తన ముందు ఉన్నది కేవలం తన మిత్రుడైన యాదవుడు మాత్రమే కాదు, అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ అని అర్జునుడు గుర్తించాడని ఇక్కడ అర్థమవుతుంది. ఆ భీకర రూపం ముందు అర్జునుడి వీరత్వం కూడా కరిగిపోయి ఒక సామాన్య మానవుడిలా భయానికి లోనయ్యాడు.